Watch full episodes on Jio Hotstar. ప్రయాణికులకి నమస్కారం. నేను పైలట్ ని మాట్లాడుతున్నాను. మీ అందరి ప్రయాణానికి స్వాగతం. ఇప్పుడు మనం 35,000 అడుగుల ఎత్తున ప్రయాణిస్తున్నాం. ఇంకా మన వేగం 400 km/h. వాతావరణం సరిగ్గా లేనందువల్ల మనం ఇప్పుడు ఇటలీకి వెళ్ళి సురక్షితంగా చేరుకుంటాం. ధన్యవాదములు. ఆ ఫ్లైట్ క్రాష్ అవ్వబోతోంది. ప్రయాణికులారా జాగ్రత్తగా ఉండండి. వాతావరణం దారుణంగా ఉంది. కింద వెళ్తున్న ఫ్లైట్ మెరుపు దాడికి గురై కింద పడిపోయింది. ప్లీజ్ మీరందరూ మీ సీట్ బెల్ట్లని పెట్టుకోండి. ఎవరు డోర్ ఓపెన్ చేసింది? వెళ్ళండి, వెళ్ళి క్లోజ్ చేయండి. వెళ్ళండి. విమానం నుంచి అలాగే కిందకి దూకేశారు. అరే, వాళ్ళు ఎవరు? అసలు ఎందుకు దూకారు? కంగారు పడకండి, నేను వచ్చేస్తున్నాను. మోటు, నేను వస్తున్నాను. అరే మోటు, నువ్వు ఎంత పని చేశావు? ఈ ప్లేన్ ని కాపాడడానికి వచ్చి దీనికి నిప్పంటించావు. సారీ పత్రు, జరగాల్సిందేదో జరిగిపోయింది. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్. ఐడియా. డాక్టర్ జట్కా గ్యాడ్జెట్ వెంటనే దిగి. Don't worry. My name is Motu. He is my friend Patlu. ఇప్పుడు మీ ఫ్లైట్ సేఫ్ హ్యాండ్స్ లోనే ఉంది. ఎక్స్క్యూజ్ మీ, మీకు ప్లేన్ నడపడం వచ్చా? లేదు, మాకు ఫ్లైట్ నడపడం రాదు. కానీ మేము సైకిల్, కారు, ట్రక్కు అన్నిటినీ నడిపాము. సరే గాని మీరందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్సే కదా? భయపడకండి. మోటు పత్రు ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే అది వాళ్ళు తప్పకుండా చేసే తీరుతారు. త్వరగా వెళ్ళి మమ్మల్ని కాపాడండి.
విషయం అర్థం కావడం లేదు. అసలు మోటు పతులకి అంత పెద్ద పనేముంది? వాళ్ళు సపరేట్ ప్లేన్ లో వస్తున్నారు. ఒక రోజు ముందు మనతో కలిసి వచ్చుంటే మనందరం కలిసి ఊరంతా తిరిగే వాళ్ళం కదా. గోసిటారాం చెప్పింది కరెక్ట్. డాక్టర్ జట్కా, వెంటనే మోటుకు ఫోన్ చేయండి. వాళ్ళు ఎప్పుడు ఇక్కడికి వచ్చి చేరుకుంటారో తెలుసుకుందాం. యా! తాతయ్య, మన కారు మీద ఏరోప్లేన్ ల్యాండ్ అయింది. కాపాడండి. వెంటనే మోటుకు ఫోన్ చేయండి. హలో మోటు పత్రు, మీరు ఎక్కడున్నారు? మేము ఇప్పుడు పెద్ద సమస్యల్లో ఇరుక్కున్నాం. మా కారు పైన ఏరోప్లేన్ ల్యాండ్ అయ్యింది. చింగం గారు, మీ సమస్య కన్నా మా సమస్య ఎంతో పెద్దది. మేము వచ్చే ఫ్లైట్ లో అసలు పైలటే లేడు. అవును సార్. ఓ నో, మీరే పెద్ద సమస్యల్లో ఉంటే అప్పుడు మమ్మల్ని ఎవరు కాపాడతారో? మా కారు ఏ క్షణంలోనైనా కింద పడిపోతుంది. ఇంతకీ మీరు ఎక్కడున్నారు? ఎక్కడెక్కడెక్కడెక్కడ ఎక్కడ? పక్కనే లీనింగ్ టవర్ ఉంది. మేము ఇటలీకి వచ్చామనుకుంటున్నాను. ఏంటి? మాకు కూడా టవర్ కనిపిస్తోంది. మేము పెద్ద ప్రమాదంలో ఉన్నాం చింగం గారు. మా ఫ్లైట్ టైర్ ఏదో కారులో ఇరుక్కుంది. ఏంటి? మా కారు ఏరోప్లేన్ టైర్ లో ఇరుక్కుపోయింది. అయ్యమ్మో, అయ్యమ్మా! లగైతే మేము ఇది ఎలా మర్చిపోయాం? సమస్య తలపైన ఉంటే అది ఖచ్చితంగా మోటు పతులుదేనని. వీళ్ళు తప్ప ఇంకెవరై ఉంటారే? లగైతే పెద్దనయ్య, మీరేదో సమస్యలో ఉన్నారని చెప్పారు కదా, ఎలా బయటపడ్డారు? సరే, బయటపడితే బయటపడ్డారు. సరే గాని ఇక్కడికి ఎలా వచ్చారు చెప్పండి. అరే మిత్రమా సహోదరుడా, నువ్వు అసలు మాట్లాడొద్దు. అరే మిత్రమా సహోదరుడా, నీ ప్లేను నా కారుకేనా ఇరుక్కోవాలి వచ్చి? ఆ? అసలు ఏం మాట్లాడుతున్నారు పెద్దన్నయ్య? ఆశ్చర్యం అని చెబుతుంటారు కదా, ఆశ్చర్యం. మనలో ఒకళ్ళ మీద ఒకళ్ళకున్న ప్రేమ అందరినీ ఒకే చోటకి చేర్చింది. ఏంటి మీరందరూ నన్నెందుకు కొడుతున్నారు? ప్రేమ చూపించాలంటే ఇది దారి కాదు కదా. మీరు ఆ కారులో ఉన్నారని నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? అరే, మీరంతా విదేశాలకు వచ్చి ఎందుకు ఫ్రెండ్షిప్ ని అవమానిస్తున్నారు? ఇన్ని రోజుల తర్వాత కలిశారు, హక్ చేసుకోండి. ఆ తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. అరే చూసి జాగ్రత్తగా చేయండి, సరేనా? ఆ స్టాచ్యూ 1000 years ఓల్డ్. దానికి ఏమీ కాకూడదు. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. ఎవరికైనా ఏన్షియంట్ బుక్ దొరికిందంటే వెంటనే తెచ్చివ్వండి. అందులో హిడెన్ సివిలైజేషన్ కి సంబంధించిన ఎన్నో రహస్యాలు ఉన్నాయి.
స్టాచ్యూకి ఏం కాలేదు. థ్యాంక్ యూ మోటు పత్లు, మీరు ఇక్కడ ఉన్న అందరి ప్రాణాలు కాపాడారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎందుకు లేపెత్తానయ్యా. ఇలా చూడండి, మనిషి అన్న తర్వాత మనిషికి హెల్ప్ చేయగలదు కదా, అదే జరిగింది. పారిపోండి, పారిపోండి, పారిపోండి. అరే, ఏం జరుగుతుంది? ప్లేన్ ప్రమాదం నుంచి తప్పించుకున్నావు, కానీ ఆ బండరాయి నుండి ఎలా తప్పించుకోవడం? పత్తులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వేదో ఒకటి ఆలోచించు. ఐడియా. మోటు, అన్ని ఫెయిల్ అయ్యాయంటే సమోసా బలం నీకు శక్తిని ఇస్తుంది. నీకు టిఫిన్ బాక్స్ నేను సమోసాలు తీసుకొచ్చాను, తిను. సమోసాలు తిను, ఇక విజృంభించు. వాట్ ఇస్ దిస్ మ్యాన్ డూయింగ్? ఎందుకని బండరాయి వైపు పరిగెత్తుతున్నాడు? అరే ఇదేంటి? I don't believe this. ఈ బుక్ కోసమే నేను కొన్ని సంవత్సరాలుగా వెతుకుతున్నాను. థ్యాంక్ యూ మోటు, నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. ఈ బుక్ లో చారిత్రకు సంబంధించిన ఎన్నో రహస్యాలు దాగున్నాయి. థ్యాంక్ యూ మోటు, థ్యాంక్ యూ. ఇలా చూడండి, ఇదేదో గేమ్ లాగా ఉంది. ఒకవేళ ఇది కూడా మీకు ఉపయోగపడచ్చు. ఇలా చూడండి, మీకు ఏం అబ్జెక్షన్ లేకపోతే ఈ గేమ్ నన్ను తీసుకోమంటారా? చెప్పండి. టేక్ ఇట్. మీరు నా దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, తీసుకోండి. మోటు పతులు, మీరిద్దరూ లేట్ గా వచ్చి చాలా మిస్ అయ్యారు. ఈ 2 రోజులు మేము బాగా తిరిగిసాం. పదండి, ఇప్పుడు మనందరం కలిసి తిరుగుదాం. అయితే పదండి, వెళ్ళి చూసేద్దాం. పదండి పదండి. ఇదేంటిది? పతులు, సింగం గారు, ఒకసారి అటు చూడండి. చూడండి చూడండి, ఆ గేమ్ లో లైట్ వెలుగుతోంది. మోటు, బయట సూర్యకాంతి వల్ల లైట్ రిఫ్లెక్ట్ అవుతున్నట్టుగా ఉంది. రండి, ముందు మనం ఏదైనా తిందాం. భోజనమా? ఇదిగో వస్తున్నాను. పత్రులు, నాకు బాగా ఆకలిగా ఉంది. సమోసా. ఇటాలీలో సమోసాలు దొరకవు. అదిరింది. ఇటలీలో సమోసా దొరికింది. ఇటలీలో సమోసా దొరికింది. ముందు సమోసా తింటాను, ఆ తర్వాత తిరిగి చూస్తాను. రండి. మోటు, అదిరింది. ఇంకా తీసుకోండి. Smile, please.
మోటు లగైతే మోటో నువ్వు ఏం చేసావు? సమోసా పవర్ తోటి నీ వీపు గోక్కోవడానికి నువ్వు టవర్ ని తిన్నగా నిలిపావా? అరే సహోదరుడా, మిత్రమా మోటు, నువ్వు ఈ బిల్డింగ్ ని నిలబెట్టావయ్యా. ఆహా. ఇప్పుడు కేర్ టేకర్స్ వచ్చేస్తారు, ఇక ఏం జరుగుతుందో తెలియట్లేదు. నా దురద తగ్గిపోయింది, టవర్ కూడా స్ట్రైట్ అయిపోయింది. పెద్దనయ్య సారీ, కావాలని నేను ఇవేమీ చెయ్యలేదు. దాన్ని ఇప్పుడే నేను కరెక్ట్ చేసేస్తాను. నేను చేసేస్తాను. తప్పుకోండి, అందరూ తప్పుకోండి. మోటు అరే మోటు నువ్వు ఏం చేస్తున్నావు? పత్రులు కోపడొద్దు, కోపడొద్దు. నా వల్ల ఈ టవర్ స్ట్రైట్ గా అయిపోయింది. నువ్వు పక్కకి తప్పుకో, ఏ క్షణానైనా ఈ టవర్ కింద పడిపోవచ్చు. ఓ నో, ఎవరో లీనింగ్ టవర్ ని స్ట్రైట్ గా నిలబెట్టారు. అరే అరే, ఎవరి ఏం పని చేసింది? చేశాడో చూడు. ఎంత పని చేశారు? డాక్టర్ జట్కాకి ఘసిటే రాముకి ఎంజాయ్మెంట్ ఉంటే చాలు. కానీ నువ్వు కూడా నా మోటు, ఏ టవర్ అయితే నువ్వు స్ట్రైట్ గా చేసావో ఆ టవర్ వాలి ఉండడమే దాని సహజ లక్షణం. తెలుసుకో, దాన్ని 14వ శతాబ్దంలో కట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంది. అలా ఉండడమే దానికి అందం. నువ్వు దాని వాల్యూనే పోగొట్టేశావు. సారీ పత్రులు, ఇంత గొప్ప కట్టడాన్ని నేను ఇలా చేసినందుకు బాధపడుతున్నాను. దీన్ని ఇప్పుడే నేను సరి చేస్తాను, చూస్తూ ఉండు. హే మిగతా టవర్స్ అన్ని తప్పించుకున్నాయి. ఎవరైనా వచ్చి మనల్ని పట్టుకోవడానికి ముందుగానే మనం ఇక్కడి నుంచి ఎవరయ్యా మీరు? వెళ్ళిపోదాం. ఆగండి. ఏయ్, త్వరగా పత్రులు, అక్కడ చూడు, అక్కడ చూడు. గేమ్ లో మళ్ళీ లైట్ వెలుగుతోంది, వెలుగుతోంది. లగైతే నాకెందుకో ఈ గేమ్ ఆడుకోవడానికి మనల్ని పిలుస్తోంది అనిపిస్తోంది. ఇన్విటేషన్ ఇస్తోంది. ఇప్పుడు మనందరం గేమ్ దగ్గర గేమ్ ఆడుకుందాం. గేమ్ నాకే దొరికింది ముందు, అందుకని ఫస్ట్ ఛాన్స్ కూడా నాదే. ఇప్పుడు నా ఛాన్సు. నెక్స్ట్ 6 నెక్స్ట్ లేదు. ఇప్పుడు నేను 6 వేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు చూడండి నా తడాక. ఎస్ అయ్యమ్మా, 6 6 6 అయ్యమ్మా. నెక్స్ట్ ప్లీజ్. ఇప్పుడు చూడండి. లగైతే ఏంటిది? అయ్యమ్మా,
అందరూ ఎటెళ్ళిపోయారు? దాక్కోకండి, నేనేమి చేయనులే. హాయ్ ఫ్రెండ్. లగైతే భయపడొద్దు. టెల్ మీ, మీకు వాటర్ వరల్డ్ ఇష్టమా? ఎస్ ఎస్ నాకు వాటర్ వరల్డ్ అంటే చాలా ఇష్టం. స్లైడ్ లో జారడం, నీళ్ళల్లో దూకడం, వర్షంలో ఆడుకోవడం, ఇవన్నీ నాకు చాలా ఇష్టం. గుడ్, వెరీ గుడ్. దెన్ వెల్కమ్ టు వాటర్ వరల్డ్. బూమ్ బూమ్ రం పం పం. అయ్యమ్మా, మన హోటల్ నుంచి డైరెక్ట్ గా నీళ్ళలోకి ఎలా రాగలిగా? ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన దగ్గర ఆక్సిజన్ మాస్క్ లేకుండానే మనం నీళ్ళల్లో శ్వాస పీల్చుకోగలుగుతున్నాం. అయ్యమ్మా, ఇదంతా ఆ ఘసిటే రామ్ వల్లే జరిగింది. దురాశతో ఆ గేమ్ ఆడడం వల్ల ఫలితం ఏమిటో చూసావా? గేమ్ ఆడాలని పట్టు పట్టకపోతే మనకు ఇటువంటి పరిస్థితి వచ్చుండేది కాదు. నా పేషెన్స్ మీద ఒట్టేసి చెప్తున్నా, ఈ విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాను గజిటారామ్. వద్దా? అమ్మమ్మ, నాన్నమ్మ, కొట్టొద్దు. దయచేసి నన్ను క్షమించండి, నా వల్లే పొరపాటు జరిగింది. సారీ. ఇక్కడికి ఎలాగ వచ్చేసాం కదా, ఇదంతా తిరిగి చూసి వెళ్దాం. మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదో. ఇది మ్యాజికల్ గేమ్ యొక్క మ్యాజికల్ ప్రపంచం. మ్యాజికల్ లేడీ ఎంతో ప్రేమతో మనల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. మళ్ళీ ఆమె మన ముందుకు వచ్చిందంటే ఎందుకు ఇలా చేసావని నేను అడుగుతాను. లగైతే. అందరికీ గుడ్ ఈవినింగ్, నమస్కారం. వెల్కమ్ వెల్కమ్. వాటర్ వరల్డ్ కి మనుషులందరికీ స్వాగతం. మీరందరూ చూడ్డానికి టూరిస్టులా ఉన్నారు. ఆక్టో మ్యాన్ యొక్క 1 మ్యాన్ బ్యాండ్ కి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కి ఆఫర్ ఉన్నది. అదిరింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. చాలా సేపటి నుంచి నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. పత్రులు పెద్దదయ్యా, తొందరగా రండి. మనకన్నా ఎవరన్నా ముందు వెళ్ళక ముందే మనమే వెళదాం. అరే మోటు, తొందరపడుతూ ఘసిటే రాము ఒక తప్పు చేశాడు. నువ్వు వెళ్ళి ఇంకో తప్పు చెయ్యొద్దు. బాగా ఆలోచించి వెళ్ళు. పత్రులు ఆలోచించడానికి ఏముంది? ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ స్కీమ్ జరుగుతోంది. రండి, మనమే ముందు వచ్చాం కదా, మనకన్నా అక్కడ ఎవరూ లేరు. అందుకని మనం వెళ్ళామంటే మనకే ముందు సర్వ్ చేస్తారు. రండి. అయ్యమ్మా, పదండి. థ్యాంక్ యూ అందరూ ఇక్కడికి వచ్చినందుకు. నెక్స్ట్, ఎంజాయ్ ద మ్యూజిక్. భోజనం భోజనం భోజనం, మంచి ఆహారం. ఎక్స్క్యూజ్ మీ సార్, యు వాంట్ టు ప్లే డ్రమ్? yes, why not? ఏంటి అక్కడే నిల్చొని చూస్తున్నారు? రండి, మీ ఫ్రెండ్ కి కంపెనీ ఇవ్వరా మీరు? లగైతే నా ఫ్రెండ్ కంపెనీ ఇవ్వకుండా మేము ఎవరికి ఇస్తాం? మేము కూడా మా ఫ్రెండ్ కి కంపెనీ ఇస్తాం. అలాగా అయితే రండి. అయ్యమ్మా, పారిపోండి, నన్ను వదలండి.
హలో ఎవ్రీబడి, నేను ఇప్పుడు చాలా అలసిపోయాను. దిస్ ఇస్ లంచ్ టైం. అవును, త్వరగా త్వరగా భోజనం పెట్టు పెద్దన్నయ్య, పెట్టు. మా అందరికి బాగా ఆకలిగా ఉంది. కరెక్షన్. మీరందరూ తినవలసిన అవసరం లేదు. ఏంటి ఆక్టో అన్నయ్య, నువ్వే కదా చెప్పావు, మేమే కదా అందరికన్నా ముందు వచ్చాం. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. అదే నేను ఇప్పుడు చెప్తున్నాను. మీరు అందరికంటే ముందొచ్చారు కాబట్టి మీ అందరూ ఇప్పుడు నా లంచ్ లో సర్వ్ చేయబడతారు. ఏంటి? అయ్యమ్మా, కష్టరం వల్ల నేను కూడా ఇరుక్కుపోయాను. పెద్ద చెప్తున్నాడు, ఫ్రెండ్ కి కంపెనీ ఇస్తాడంట, నిన్ను వదలకూడదు. వెరీ గుడ్. కొట్టండి కొట్టండి, వదలకండి, అలాగే కొట్టండి. ఆక్టో డాన్, ఇది చాలా అన్యాయం. ఆయ్, వద్దు. అయ్యో బాబోయ్, వద్దు. పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా. పట్టుకోండి వాళ్ళని. ఆగండి. అయ్యమ్మా, రండి, పారిపోదాం. రండి. అయ్యమ్మా, అబ్బా, ఇడ్లీ, దోశ, సాంబార్, వడ. అయ్యమ్మా. అదిగో అక్కడ ఉన్నాడు, పట్టుకోండి. మోటు, ఇప్పుడు నువ్వు పరిగెత్తకూడదు, ఈత కొట్టాలి. మనం అంతా ఇప్పుడు నీటి లోపల ఉన్నాం. ఈత కొట్టండి. ఎక్కడికి తప్పించుకుంటున్నారు? ఆగండి, వాళ్ళు తప్పించుకోకూడదు. పట్టుకోండి త్వరగా. ఏయ్, ఏయ్. నా నుంచి మీరు తప్పించుకోలేరు. అయ్యమ్మా, పరిగెత్తండి. రండి రండి, త్వరగా రండి. పతులు, పతులు కాపాడు. అయ్య బాబోయ్, దొరికిపోయేలాగున్నావురా బాబోయ్. అయ్యమ్మా, మనం దొరికిపోయాం. ఐడియా. అంతే, వీడి పని అయిపోయినట్టే. త్వరగా రండి. అదిగో అక్కడ ఉన్నారు, పట్టుకోండి. రండి రండి, లోపలికి రండి. ఇప్పుడు మీరు సేఫ్ గా ఉన్నారు. థ్యాంక్ యూ, మమ్మల్ని కాపాడినందుకు నీకు థ్యాంక్ యూ. ఆక్టో దాని నుంచి మమ్మల్ని కాపాడినందుకు మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఆక్టోడానా? అవును, మీరు అనుకున్నట్టే వారిక్కడ చాలా పెద్ద డాన్. వారొకసారి ఎలక్ట్రిక్ ఫిష్ ని తినడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు వారి బాడీకి ఏదో జరిగింది. అప్పటి నుంచే ఇంత పెద్దగా మారారు. ఆయన అప్పటి నుంచి అందరినీ ఈ విధంగానే బెదరగొడుతూ ఉన్నారు. కానీ మీరిప్పుడు చాలా సేఫ్ అయిన చోట్ల ఉన్నారు. రండి, వచ్చి కూర్చోండి. నేను వెళ్ళి మీకు తినడానికి తీసుకొస్తాను.
పత్తులు షార్క్ హ్యూమన్స్ ని తింటుంది. దాన్ని మనం నమ్మొచ్చంటావా? ఆ? ఆ? మీరేమన్నారు? ఏం లేదు, ఏం లేదు. వద్దు, మేము ఈ ఆహారాన్ని తినము. వద్దు. ఎందుకు భోజనం బాలేదా? కాదు, ఆహారం బానే ఉంది, కానీ నీ ఉద్దేశమే బాగోలేదు. అందుకే చెప్తున్నాను, షార్కులు ఎప్పుడైనా సరే హ్యూమన్స్ ని తింటాయి. మేము ఆహారం తిన్న ముగిసిన తర్వాత నువ్వు మమ్మల్ని తినేస్తావు. నాకింతటి అవమానమా? నేనేమో మిమ్మల్ని ఆక్టోడాన్ నుంచి కాపాడితే మీరేమో నన్నే అనుమానిస్తున్నారా? పారిపోండి, ఇక్కడ నుంచి పారిపోండి. ఇంకెప్పుడు ఇటు పక్కకి రాకండి. మిత్రమా, సహోదరా, మోటు, నువ్వు చేసిన పనేంటి? ఆ షార్క్ మనల్ని కాపాడుతుంటే అది కూడా నువ్వు చెడగొట్టేసావు కదయ్యా. సారీ పెద్దన్నయ్య, సారీ. మనం దాని గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, రండి. అటువైపు వెళ్ళండి. పదండి, రండి రండి, ఈ గేట్ వైపుగా వెళ్దాం. రండి, ఆక్టోడాన్ నుండి తప్పించుకోవడానికి ఇదే మార్గం. లగేత ఫ్యాంటసీ వరల్డ్. ఈ చోటు బాగున్నట్టుంది, రండి. లగైత్ చూసారా మనకి ఎంత గ్రాండ్ వెల్కమ్. పదండి. వెరీ గుడ్. మీ అందరినీ నేను స్వాగతిస్తున్నాను. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. దయచేసి మమ్మల్ని వదిలేసేయండి ఆక్టోడాన్, వదిలేసేయండి. అయ్యమ్మో అయ్యమ్మో, మనం అందరం ఇరుక్కుపోయాం. హే మోటో, ఇలా చూడు, మన కాళ్ళు ఎందుకు టేబుల్లో అతుక్కుపోయాయి. ఈ టేబుల్ మించి కాళ్ళు తీయలేకపోతున్నా. అయ్యమ్మో, ఇది టేపు కాదు, ఆక్టోడాన్ నాలుక. మనల్ని లోపలికి లాక్కోవడానికి అది ఉపయోగిస్తుంది. డాక్టర్ జట్కా, నువ్వు ఏదైనా గ్యాడ్జెట్ ఉపయోగించి మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేలా చూడు. అయ్యమ్మో, అన్నయ్య, మంచి టైంలో కాపాడావు. మిమ్మల్ని వదలను. ఏంటయ్యా, ఇప్పుడు మీ అందరికీ హ్యాపీనే కదా? ఎక్కడికి వెళ్ళారు? అదిగో అక్కడ చూడండి, రండి. లగైత్ వాళ్ళు మనం వెంటే వస్తున్నారు. No red. అదండి. అయ్యమ్మో, జాగ్రత్త. అరే
మిత్రమా సహోదరుడా, షార్క్ ఏం చెప్పిందో గుర్తుందా నీకు? ఆటోటాను ఎలక్ట్రికల్ ఫిష్ ని తినేసింది, అందువల్ల హ్యూజ్ గా మారిపోయింది. అటు చూడండి అయ్యా, ఎలక్ట్రికల్ ఫిష్. పెద్దన్నయ్య, ఈ ఎలక్ట్రికల్ ఫిష్ పట్టుకుంటే మనకే షాక్ కొడుతుంది కదా, వేరే ఏదైనా ఐడియా ఇవ్వు, చెప్పన్నయ్యా. మోటు ఇక ఏ దారి లేదు, బాగా ఆలోచించు. మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే వేడివేడిగా సమోసాలు తినాలి. వేడివేడిగా సమోసానా? అదిరింది. హాయ్, ఏయ్, ఆగు. శభాష్ మోటు. థ్యాంక్ యూ మోటు పతలు. మోటు, మనం ఇప్పుడు వెంటనే వెళ్ళాలి. వెంటనే గేమ్ ఆడు. గేమ్ వదిలేసి వచ్చేసాం. ఇప్పుడు ఆ మ్యాజికల్ లేడీ మనకు గేమ్ ఇవ్వగలదు. లేడీ, ఎక్కడున్నావు? త్వరగా గేమ్ తీసుకొచ్చి మమ్మల్ని కాపాడు ప్లీజ్. ఏంటి, మీరు నన్ను పిలిచారా? హలో ఎవ్రీబడి, మీరు మళ్ళీ ఈ గేమ్ ని ఆడాలనుకుంటున్నారా? లగైతో మీ గేమ్ వల్ల మేమందరం ఇక్కడ ఇరుక్కుపోయాం. మళ్ళీ ఇప్పుడు గేమ్ ఆడతారని అడుగుతారేంటి? మేము ఆడాలి, అందుకే మేము మిమ్మల్ని మళ్ళీ పిలిచాం. ఐ డోంట్ లైక్ దిస్ మ్యాన్. ఆయన చాలా రూడ్ గా ఉన్నారు. బాయ్ బాయ్. సారీ. నేను వెంటనే ఆవిడ్ని పిలుస్తాను. మ్యాజికల్ లేడీ ప్లీజ్ వచ్చేయండి. నో నో, ముందు సారీ చెప్పండి, తర్వాత వస్తాను. ఇక నేను పార్టీకి వెళ్ళాలి, సో తర్వాత కలుద్దాం. సారీ. సరే. మేడం గారు, మీరు ఎక్కువ సంతోషపడిపోకండి. నేను సారీ చెప్పింది మీకు కాదు, నేను చెప్పింది నా స్నేహితులకి. ఓ రియలీ? ఓకే, బాయ్ బాయ్. లగైతో మళ్ళీ ఏదో తెలియక పొరపాటు జరిగింది. వెళ్ళను, లోపలికి వెళ్ళను. కాపాడండి. ఇదిగోండి, గేమ్ స్టార్ట్ చేయండి. లగైతే నేను కూడా గేమ్ ఆడతాను. మళ్ళీ వస్తానా? ఇప్పుడు చూడండి. ఓ గ్రేట్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. మీలో ఎవరికైనా ఫ్లవర్స్ అంటే ఇష్టమా? లగైతే అరే, పువ్వులు ఎవరికి ఇష్టం ఉండదు. మాకు పువ్వులు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మా చుట్టుపక్కల ఎప్పుడు మేము పువ్వులతో నింపేస్తూ ఉంటాం. అయితే ఇది చాలా మంచి విషయం. వెల్కమ్ టు ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. వద్దు, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ వద్దు. మేమందరం ఇంటికి వెళ్ళిపోవాలి. మమ్మల్ని పంపించేయండి.
ఓ, ఒక్క నిమిషం మనం ఇక్కడికి రావడానికి ముందు ఎవరు మనల్ని ఇక్కడికి రమ్మన్నారో గుర్తు చేసుకోండి. ఎవరు చెప్పారు మనం ఓకే అంటే మన చుట్టూ పువ్వులని పూయిస్తామని ఎవరు చెప్పారు? గసిటా నువ్వెవరు? హలో, నా పేరు ఇన్నోసెంట్. అందరూ నన్ను ఇన్నోసెంట్ అని పిలుస్తుంటారు. నేను అలాగే ఉన్నాను కదా, చెప్పండి చెప్పండి. అవును, నువ్వు చూడటానికి చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నావు. నువ్వు చూడటానికి చాలా వింతగా ఉన్నావు. ఫ్లవర్ వరల్డ్ లో అందరూ నాలాగే ఉన్నారు, విచిత్రంగా. కానీ మీరిక్కడేం చేస్తున్నారు? దారి తప్పి వచ్చినట్టున్నారు. ఇప్పుడు మీకు మా కింగ్ మాత్రమే హెల్ప్ చేయగలరు. మీరు నాతో రండి, ఆయన మీకు హెల్ప్ చేస్తారు, మీరు మాకు హెల్ప్ చేయండి. నీకు మా దగ్గర నుంచి ఏ విధమైన హెల్ప్ కావాలి? నేను మీకు ఎలా కనిపిస్తున్నానో ఇంతకు ముందు ఇలా ఉండేవాడిని కాదు. మా ప్రజలు ఏం చెప్పేవారంటే, మనుషులు వస్తారు, వాళ్ళే మనల్ని సరి చేస్తారని చెప్పేవారు. మేమంతా నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాం. ఈ లోకల్లో ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోకపోతే జీవితానికి అర్థం లేకుండా పోతుంది, తెలుసా? అయ్యమ్మా, నువ్వు ఇన్వెసెంట్వే, కానీ ఇంతకీ వాళ్ళెవరు? ఓ అదా, క్రాక్టర్స్. మీరు వాటిని పట్టించుకోకండి, మీ పాటికి మీరు వస్తూ ఉండండి. ఇదిగో ఇవి ఎప్పుడూ వాళ్ళనే గమనిస్తూ ఉంటాయి. అవి వేటనైనా వేటాడితే వాటిని దక్కించుకోవాలని. డోంట్ వరీ, ఇలా చూడండి, మిమ్మల్ని ఇక్కడ అసలు ఎవ్వరూ వేటాడరు. నేను మీతో పాటు ఉన్నాను కదా. నేను ఇప్పుడే వాటిని తరిమేస్తాను. పదండి, రండి. నా 20 ఏళ్ళ అనుభవంలో ఇంత అద్భుతమైన స్వరాన్ని నేను ఇంతవరకు ఎప్పుడూ వినలేదు. నాకు ఏడుపు వస్తోంది. అయ్యమ్మా, ఆ గొంతులో ఎంత తీపిదనం ఉంది. అయ్యమ్మా, వావ్! చాలా రోజుల తర్వాత మనుషులను చూస్తున్నాను. లేదు లేదు, మ్యూజిక్ ఆపేయ్. నేను మ్యూజిక్ ప్లే చేయొద్దు అన్నాను కదా. అరే, ఆ వేర్లు అందరినీ హిప్నోటైజ్ చేసేసాయి. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఏమైంది ఏమైంది? త్వరగా కిందకి దిగండి, అవి మిమ్మల్ని తినేస్తాయి. అరే తమ్ముళ్ళారా, నా సహోదరులారా, నా కాళ్ళు కూడా నేను చెప్పలేకపోతున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందిరా బాబు? ఈ వేర్లు మిమ్మల్ని తినేయబోతున్నాయి, త్వరగా దిగండి. పెద్దన్నయ్య, ఇక మీదట ట్రీ రోడ్స్ ఏమనుకుంటుంది అదే జరగబోతోంది. కాపాడన్నయ్య. అందరూ దగ్గరికి రండి. రేపు బతుకుంటావో లేదో పత్రు దగ్గరికి రా. మన జీవితానికి చర్మాంకానికి వచ్చేసాం.
మోటు నా మిత్రమా, నువ్వు నాకు ఎంత విలువైన వాడివో అలాగే నీ కన్నీరు కూడా నాకు చాలా విలువైనది. ఆ కన్నీటి శక్తి వల్ల ట్రీ రూట్స్ తగలబడిపోతున్నాయి. ఏడు, ఇంకా ఏడు, బాగా ఏడు. నీ మనసులో ఉన్న వేదనంతా వెళ్ళగక్కు. బాగా ఏడు, ఏడు. మీరందరూ ఒకటిగా కలిసి ఏడవండి, ఇంకా ఎక్కువగా ఏడవండి. మీ కన్నీళ్లతో ఆ వేర్లు మిమ్మల్ని వదిలిపెడతాయి. పంతులు, అయ్యా బాబోయ్, ఎట్లా నేను పోతున్నాను. పంతులు, భయంతో నా కన్నీళ్లు ఎండిపోయాయి అనుకుంటాను. బయటికే రావటం లేదు. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చెయ్యాలనుకుంటా. అరే, నా చేతులు ఏమైపోయాయి? ఇక వెళ్దాం రండి. అరే, ఈ మనుషులు ఎక్కడి నుంచి ఈ వచ్చారు? మనుషులు ఎక్కడి నుంచి ఎవరు వచ్చారు? వీళ్ళు? అసలు ఎవరు ఎక్కడి నుంచి వీళ్ళంతా? వచ్చుంటారు? ఇన్నోసెంట్ ఫ్లవర్, వీళ్ళందరూ చప్పట్లు ఎలా కుడుతున్నారంటే మనం వచ్చే విషయం వీళ్ళకి ముందే తెలిసినట్టుగా కుడుతున్నారేంటి? నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఎన్నో బర్డ్స్ అండ్ యానిమల్స్ కూడా ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి చెప్పుంటుంది. రండి, కింగుని పరిచయం చేస్తాను. కింగ్ కి జై. మీరందరూ నా అతిథులు. మనం తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు. ముందుగా మిమ్మల్ని సత్కరించడానికి నాకు అవకాశం కల్పించండి. మీకోసం ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేశాను. మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఖచ్చితంగా. విను, బాగా నిద్ర వస్తుంది మోటు. ఇలా రండి. ఆ చెట్టు వెనకాల క్రాక్టర్స్ అన్ని కూడా దాక్కుని ఉన్నాయి చూడండి. అవి ఎవరినైనా వేటాడాలంటేనే ఆ చోటుకు వస్తాయి. ఎందుకంటే ఒకరి వేటను అవి చేజిక్కించుకుంటాయి. ఒకవేళ ఇలా అయి ఉంటుందా? సన్ఫ్లవర్ కూడా మనల్ని వేటాడడం కోసమే ఇక్కడికి తీసుకొచ్చి ఉంటుందా? జట్కా, గసిడేరామ్, చింగన్ సార్, మోటు, లేవండి, మనం ప్రమాదంలో ఉన్నాం. అరే మిత్రమా, సహోదరుడా, జ్యూస్ తాగిన తర్వాత నా తలంతా తిరుగుతుందిరా బాబు. వాళ్ళు జ్యూస్ లో ఏదైనా కలిపారా ఏంట్రా? లగేతో నేనేమనుకున్నానంటే నా తల మాత్రమే తిరుగుతుందేమో అనిపించింది. ఇన్నోసెంట్ ఫ్లవర్,
చెప్పు మోటు, పార్టీ ఎలా ఉంది? పార్టీ సంగతి వదిలే, మమ్మల్ని అందరినీ మోసం చేసి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో మర్యాదగా చెప్పు. నేను చెప్తాను. తను చేసింది సరైన పనే. తనే మిమ్మల్ని మొదటగా చూసింది కాబట్టి మిమ్మల్ని తినే అవకాశం తనకి నాకు మాత్రమే ఉంది. తను మిమ్మల్ని కాపాడి ఇక్కడికి తీసుకువచ్చింది. ఏంటి సన్ఫ్లవర్, హెల్ప్ పేరుతో మమ్మల్ని మోసం చేసావా? సారీ, నా వల్ల తప్పు జరిగింది. నేను నిజంగా అలాగే అనుకున్నాను, కానీ మీలాంటి మంచి వాళ్ళతో నేను అలా ప్రవర్తించను. నేను తనతో మిమ్మల్ని వదిలేద్దామని చెప్పాను. అయినా వదిలేస్తే మీరెక్కడికి పారిపోలేరు, ఎందుకంటే చాలా కాలం తర్వాత మాకు తినడానికి మనుషులు దొరికారు. మిమ్మల్ని విడిచిపెట్టలేము. నో, నాట్ అట్ ఆల్. ఈరోజు ఇది మా ఆనందకరమైన రాత్రి. కింగ్ రాజా, మహారాజా, ఎవరైనా సరే ఈ చింగాన్ని తినడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. మమ్మల్ని వెళ్ళనివ్వు. భారత మాత మీద ఒట్టు, చట్టం మీద ఒట్టు. సారీ ఇన్స్పెక్టర్, సారీ. ఇక్కడ ఈ మహారాజు చెప్పింది చట్టము. చూడండి, వీళ్ళని నా డైనింగ్ టేబుల్ కి తీసుకురండి. తొందరగా తీసుకురండి. అయ్యమ్మా! వద్దొద్దొద్దొద్దొద్దు. పరిగెత్తండి, అందరూ నా వెనకే రండి. నేను మీకు దారి చూపిస్తాను. పరిగెత్తండి. త్వరగా రండి. ఆగండి. నేను ఏదో ఒకటి చేసి తీరాలి. లగైతు డైరెక్ట్ గా మమ్మల్ని డైనింగ్ టేబుల్ మీద పడుకోబెట్టేశారా? పతులు, దుమ్ము రేగ్గానే అందరూ నాతో పాటు వచ్చేయండి, సరేనా? ఈ పొగ ఎక్కడి నుంచి వచ్చింది? దీన్ని తొలగించండి. పరిగెత్తండి. పోయి వాళ్ళని పట్టుకోండి. ఆహారం మన నుంచి పారిపోతోంది. పరిగెత్తండి. పరిగెత్తండి. అందరూ ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళారో తెలియదు. పదండి వెళ్దాం. అయ్యమ్మా! ఇప్పుడు మీ వెనక మీ ముందు ఎటు చూసినా ప్రమాదంగానే ఉంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? కొండపైకి వెళ్ళి తీరాలి. పదండి వెళ్దాం. రండి. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది, ఎంతో అందంగా ఉంది. తర్వాత పిల్లలు. గురూజీ చూడండి, నేను మనుషుల్ని తీసుకొచ్చాను. ఇన్నోసెంట్ ఫ్లవర్, నీకు తెలియదని అనుకుంటాను. ఏ అబద్ధం చెప్పి వీళ్ళని నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావో నిజం చెప్పాలంటే ఆ అబద్ధమే చాలా పెద్ద నిజం. అలాగని మన గ్రంథంలో రాసి ఉంది, మనుషులే మనం బాగుపడడానికి సాయం చేస్తారని. ఎలాగా మనుషులు దాన్ని ఎలా సరి చేయగలరు చెప్పండి. అసలు మీకు ఎలా జరిగిందో చెప్పండి. చాలా కాలం క్రితం మేమంతా కలిసిమెలిసి సంతోషంగా జీవించే వాళ్ళం.
ఎవరు ఒకరినొకరు తినేవాళ్ళం కాము. అప్పుడు ఇక్కడ ఒక కరువు వచ్చింది. చెట్లు మొక్కలన్నీ ఎండిపోవడం ప్రారంభించాయి. మేమంతా ఒక్క చుక్క నీటి బొట్టు కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చేది. దాని ఫలితంగా అందరి మనసుల్లోకి చాలా ప్రమాదకరమైన ఆలోచనలు వచ్చేవి. తమను తాము కాపాడుకోవడానికి ఎవరికి ఏది దొరుకుతుందో దాన్ని తిని బ్రతికే వాళ్ళు. కానీ ఆకాశంలో మేఘాలు కనిపిస్తున్నాయి కదా. ఆ మేఘాలకు మాపై కోపం ఎందుకో వాటికే తెలియాలి. వస్తాయి మళ్ళీ వెళ్తాయి, వస్తాయి మళ్ళీ వెళ్తాయి. జీవితం మీద ఆశ కల్పించి అలా ఎందుకు చేస్తున్నాయో అర్థం కావడం లేదు. ఎప్పుడు ఇక్కడ వాన కురవలేదు. బతులు, సింగం గారు, పెద్దనయ్య, త్వరగా రండి. ఏమైంది మోటు? ఎందుకంత గట్టిగా అరిచావు నువ్వు? అలా చూడండి. అరే మేఘాలు. పెద్దన్నయ్య, ఎన్ని మేఘాలున్నాయో చూడండి. ఈ రోజు తప్పకుండా వర్షం పడే తీరుతుంది. మీరు మీ గ్యాడ్జెట్ పెట్టుకొని ఏదన్నా చెయ్యండి త్వరగా. అరే మోటు, నా మిత్రమా, సహోదరుడా, నీ ఇంట్రెస్ట్ చూస్తుంటే నాకు ఇలాంటిది ఏదో తయారు చేయాలనిపిస్తుంది. అయ్యా బాబు, మేఘం నుంచి వర్షం స్ప్రే చేసినట్టుగా. అయ్యమ్మా, అయితే ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు? ఇట్స్ మెడిసిన్ టైం. చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. వాళ్ళు మన కోసం వెతుక్కుంటూ ఈ కొండ పక్కకి వచ్చేశారు. వాళ్ళందరినీ పట్టుకోండి. ఎవ్వరూ తప్పించుకోవడానికి వీల్లేదు. ఆ ఇన్నోసెంట్ ఫ్లవర్ ని కూడా వదలొద్దు. బతులు, పెద్దన్నయ్యకి మెడిసిన్ తయారు చేయటంలో మీరు హెల్ప్ చేయండి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఏంటి? అయ్యమ్మా మోటు, నువ్వు ఒంటరిగా లేవు. మై నేమ్ మిస్ సింగం. నేను ఇప్పుడు అందరి సంగతి తేల్చేస్తాను. అయ్యో చింగం గారు, చింగం గారు. అయ్యమ్మో, నేను మిమ్మల్ని వదిలి పెట్టను. అమ్మా, మోటు, పెద్దన్నయ్య, మీ పని ఎంతవరకు వచ్చింది చెప్పండి. అరే మిత్రమా, సహోదరుడా, నా మోటు, ఇంకా టైం పడుతుందయ్యా. ఓకే పెద్దన్నయ్య, పని పూకించండి. టైం స్టార్ట్. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అరే, నా పేషెంట్స్ మీద ఒట్టేసి చెప్తున్నానయ్యా, నా మెడిసిన్ రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు వెళ్ళబోతున్నాను. మోటు, డాక్టర్ జట్కా ఆయన పని చేసి ఆయన బయలుదేరాడు. మనం కూడా బయలుదేరడానికి తగిన ఏర్పాటు చేసుకోవాలి. గసిటేరామ్, త్వరగా మ్యాజికల్ లేడీని పిలు, త్వరగా. ఏంటి నేనా? దాన్ని పిలవను. నో. గసిటేరామ్.
ఓకే 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 నేను పిలుస్తాను. ఆగండి, మ్యాజికల్ లేడీ వెంటనే ఇక్కడికి రండి ప్లీజ్. మ్యాజికల్ లేడీ త్వరగా రండి. మీరు నన్ను పిలిచారా? ఐఎమ్ షాక్డ్. ఎవరి నోటి నుంచి అయితే సారీ అన్న మాట రాదో వారు నాతో ప్లీజ్ అంటున్నారు. సరే ఇప్పుడు చెప్పండి, మీరు ఈ ఆట ఆడాలనుకుంటున్నారా? అవునవును, ప్లీజ్ ప్లీజ్ త్వరగా ఆ గేమ్ ని ఓపెన్ చేయండి ప్లీజ్. నేను నా 20 ఏళ్ళ అనుభవంలో ఇంత పొగరుమూత వాళ్ళని ఎప్పుడో చూడలేదా. ఇదిగో ఈ మేడం కనిపిస్తున్నారే, ఈవిడలాగన్నమాట. వాట్? ఈయన నాకు నచ్చలేదు. ఒకసారి అలా అంటారు, ఒకసారి ఇలా అంటారు. నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళీ అయిపోయినా. వద్దొద్దొద్దొద్దు, అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య. సారీ మేడం గారు, మీకు కూడా సారీ. దయచేసి వచ్చేయండి ప్లీజ్. నెక్స్ట్. వర్షం. పెద్దన్నయ్య అదరు కొట్టేశావు. వర్షం. నాకెందుకో అంతా మారిపోయిందనిపిస్తోంది కొత్తగా. ఈ రోజు ఏం జరిగిందో అది ఎప్పటికీ జరగదేమో అని నేను ఇంతకాలం భ్రమపడేవాడిని. చూడు, మేఘాలు ఈరోజు ఎంత బాగా వర్షిస్తున్నాయో. మనమంతా తిరిగి మామూలు వాళ్ళం అయిపోయాము. ఎవరినైతే మీరు చంపాలనుకున్నారో ఆ మనుషులే మనల్ని ఈరోజు బాగుపరిచారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మోటు, మీరు మా అందరినీ కాపాడారు. థ్యాంక్ యూ మోటు పతులు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మోటు పతులు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మోటు పతులు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇన్నోసెంట్ ఫ్లవర్, నిన్ను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. బాయ్ 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 మోటు పతులు, మళ్ళీ కలుద్దాం. దీనికన్నా ముందుకు వెళ్లే ముందు నేను ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎవరెవరికి ఏలియన్స్ అంటే ఇష్టమో చెప్పండి. నాకు ఏలియన్స్ అంటే చాలా ఇష్టం. ఆ? నేను వాటి గురించి ఎన్నో చదివాను. వెరీ గుడ్. అయితే మరి గెట్ సెట్ రెడీ. టైం ప్లీజ్ మేడం. హా? లగేతో వద్దా. సారీ నా ఫీలింగ్స్ నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. రం పం పం పం. లగాయుందా.
అయ్యమ్మా ఎవరు నన్ను కొట్టారు? నన్నేమి చింగమో ఇన్స్పెక్టర్ చింగమో. అయ్యమ్మా మళ్ళీ కొట్టారు. అలాగైతే మీ కంటికి నేనే కనిపిస్తున్నానా? ఇలా ఉతికేస్తున్నారు కదా? అరే తమ్ముళ్ళారా, సహోదరులారా, ఎవరయ్యా నన్ను కొట్టింది? నా కళ్ళ చూడమేంది? నా కళ్ళ చూడు. నా కళ్ళ చూడు ఎక్కడ? నాకైతే ఎక్కడుంది? అమ్మయ్యా. అయ్యమ్మా స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఏం పాసిబుల్? చెప్పాను కదా ఏం పాసిబుల్. చెంగన్ సార్, ఇది ఫుర్ఫురి నగర్ కాదు. ఇక్కడ మీరు వాళ్ళకి గుణపాఠం చెప్పాలనుకుంటున్నారు. అరే తమ్ముళ్ళారా, మిత్రులారా, వాటిని పట్టుకోవాలి, వదలకూడదు, రండి. మీరు హ్యూమన్స్ మా ప్లానెట్ కి ఎలా వచ్చారు? చెప్పాలంటే అది చాలా పెద్ద కథ ఏలియన్ అన్న. మేము ఆట ఆడుతూ తెలియకుండా ఇక్కడికి వచ్చేసాం అనుకోండి. నా పేరు మోటు, ఇతను నా ఫ్రెండ్ పత్తులు, ఈయన చింగం గారు, ఈయన సీతారాం, ఈయన పేరేమో డాక్టర్ జట్కా. ఇంతకీ మీరందరూ ఎవరు? నేను కింగ్ ఏలియన్, వీళ్ళందరూ నా ప్రజలు. మేము టీలియన్స్. మీరందరూ ఎంతో పొట్టి పొట్టిగా ఎంతో క్యూట్ గా ఉన్నారు. మాతో తమాషాలు ఆడుతున్నారా? మేము టీలియన్స్ మే, మాకు అన్నీ అర్థమవుతాయి. కింగ్, మీరు మమ్మల్ని ఎంతో టార్చర్ పెట్టారు. అరే ఏడవకండి, నా ప్రజల తరపున నేను సారీ చెప్తున్నాను. నిజమైన పోరాటం చేదుగానే ఉంటుంది. మిమ్మల్ని నేను నా 5 టీలియన్స్ కి అప్పగిస్తున్నాను. ఒకవేళ వాళ్ళు తప్పును ఒప్పుకుంటే నా ముందుకు వస్తారు. రండి, ముందుకు రండి. సారీ, మేము మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాం. డ్రాగన్ కడుపులోకి వెళ్ళడానికి ముందు మీతో ఆటలు ఆడదాం అనుకున్నాం. ఇప్పుడు మేము ఎలాగూ ఖాళీ అవ్వబోతున్నాం. ఇంతకీ ఈ డ్రాగోనా ఎవరు? డ్రాగోనా ఒక హ్యూజ్ ఏలియన్ క్రీచర్. ఇదిగో చూపిస్తాను. అది ప్రతి నెల మాలో 5 తనతో పాటు తీసుకెళ్తుంది. ఈ రోజు ఆ రోజు రానే వచ్చింది. అందుకనే వీళ్ళకి లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఫ్రీడమ్ నిచ్చాము. ఒకవేళ అందుకేనేమో వీళ్ళ 5 మీతో ఆటలాడుకున్నారు. ఏడవకండి ప్లీజ్, ఏడవకండి. మిమ్మల్ని మేము డ్రాగన్ లోపలికి పోకుండా చూసుకుంటాం, జాగ్రత్తగా చూసుకుంటాం. నిజం చెప్పాలంటే ఇందులో ఎవరి తప్పు లేదు. మీరు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉండి కూడా మీరంతా ఎందుకని కలిసి డ్రాగన్ మీద ఫైట్ చేయకూడదు? కనీసం ఫైట్ చేయాలనే ప్రయత్నం కూడా మీరు చేయలేదు. అది చాలా పెద్ద తప్పు.
అవును, ఫైట్. మనం యుద్ధం చేసి దాన్ని ఎలాగైనా సరే ఓడించాలి. మేము ఇప్పటి వరకు ఎవరితోనూ ఎలాంటి ఫైట్ చెయ్యలేదు. ఫైట్ మొదలవడానికి ముందే వెళ్ళి దాక్కునే వాళ్ళం. అరే మిత్రులారా, సహోదరులారా, ఎన్నాళ్ళని మీరు దాక్కుంటారు? ఎక్కడని మీరు దాక్కుంటారయ్యా? మా ప్లానెట్ లో ఏనుగు చీమ కథ చాలా ఫేమస్. ఏనుగా? ఏం కదా? చీమ దాని బుర్రను ఉపయోగిస్తే ఏనుగుని కూడా ఓడిస్తుంది. అలాగా? డాక్టర్ జట్కా చెప్పింది పూర్తిగా నిజం. బలం అనేది శరీరంలో కంటే బ్రెయిన్ లోనే ఉండాలి. ప్రయత్నం చేస్తే ఎప్పటికీ మనం అందరం ఓడిపోము. అందుకని ఒకసారి ప్రయత్నం చేసి చూద్దాం, సరేనా? మేమంతా మీకు తోడుగా ఉంటాం, ఏమంటారు? దాంతో యుద్ధం ఎలా చేయాలో మేమందరం మీకు నేర్పిస్తాం. సోదరి మండలారా, ప్లాన్ ఏమిటంటే డ్రాగోనా ఇక్కడికి రాగానే మీరంతా ఫుల్ స్పీడ్ లో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇదిగో ఈ ప్యాసేజీలోకి వెళ్ళండి. మీరు వెళ్ళగానే డ్రాగోనా మీ వెనకాలే వస్తుంది. అప్పుడు ఈ పెద్ద పెద్ద రాళ్లన్నీ తీసుకుని దాని మీద పడేద్దాం, ఏమంటారు? ఆ రాళ్ల కింద పడిపోయిన తర్వాత డ్రాగోనా నాశనం అయిపోతుంది. అలా చేస్తే మీ ప్రాణాలకి ప్రమాదం. ఏం భయం లేదు, ఈ రిస్క్ మనం తీసుకునే తీరాలి. అయితే మీరు నడిచి వెళ్ళకూడదు. ఇంకా రండి. దొరికింది. సిగ్నల్ ఏం చెప్తుందంటే డ్రాగన్ ఇక్కడే ఉందండి. అయితే రండి, దీన్ని ఇక్కడే ల్యాండ్ చేద్దాం. మోటు పద, కిందకు వెళ్ళి చూద్దాం. మోటు పతులు, అరే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మోటు పతులు, రండి. కింగ్, ఈ వ్యాన్ అటు పక్కకి తిప్పండి. సిద్ధంగా ఉండండి. రెడీ రెడీ రెడీ, ఐ ఎమ్ రెడీ. మనం గెలిచా. మోటు, ఆ స్పార్క్ చూడు,
ఆ స్పార్క్ చూడు. యానిమల్ అయినా హ్యూమన్ అయినా సరే ఊపిరి ఆడుతూనే ఉండాలి, కానీ దీని బాడీ నుండి నిప్పులు వస్తున్నాయి. బాగా గమనించు. మోటు, మళ్ళీ నువ్వు దాన్ని స్టార్ట్ చేసావు. డాక్టర్ జట్కా, అందరితో చెప్పు, అది ఒరిజినల్ డ్రాగన్ కాదు, అది రోబోట్ డ్రాగన్. మేము దాంట్లోంచి నిప్పులు రావడం చూసాం, దాని నోట్లోంచి మంటలు కూడా వస్తున్నాయి. అవును. ఓ, అయితే అది రోబోటికా? పతులు, ఇక దారి లేదు. అయ్యమ్మో, నాకు ఏమనిపిస్తోందంటే మీకున్న ఎవరో ఒక శత్రువే ఇలా రోబోటిక్ డ్రాగన్ ని పంపిస్తున్నారనిపిస్తోంది. తనే మీ శత్రువు. శత్రువు 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 శత్రువు. పరిగెత్తు. పతులు, ఈ రోబోట్ లోపల కూడా రోబోటే ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? ఒకదానికి ఒకటి ఫ్రీయా? అరే మోటు, మనం ఇక్కడికి సేల్లో షాపింగ్ చేయడానికి రాలేదు, దాంతో మనం ఫైట్ చేసి తీరాలి. మోటు, నన్ను అటువైపుకి విసిరేయి. నేను వస్తున్నాను.
అరే తను షాడో కింగ్ ఏలియన్ కి కజిన్. చాడో చాడో నువ్వా? ఇదంతా చేస్తున్నది నువ్వేనా? నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నేనే చేశాను, ఎందుకంటే నేను రాజును కావాలనుకున్నాను. దానికోసమే నేను ఇదంతా చేశాను. నువ్వు ఉన్నంత వరకు నేను రాజును కాలేను. నీతో మేము ఏం చేయాలో అది తర్వాత చేస్తాంలే. ముందు మన వాళ్ళందరినీ తిరిగి తీసుకురా. వాళ్ళందరూ ఎక్కడున్నారో చెప్పు. నువ్వు చేసే పనుల వల్లే మేము వాళ్ళందరినీ కోల్పోయాం. చెప్పు, ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళు బ్రతికే ఉన్నారు. ఏంటి? ఆగండి ఒక్క నిమిషం. మోటు పతులు, మీ అందరికీ మేము ఏం చేసినా తక్కువే. మీరు మా ఇంట్లోనే మా పక్కనే ఉంటున్న ఈ ద్రోహిని కనిపెట్టారు. అయ్యో, మాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు? కిలియాన్ కింగ్, మన మీద మనకి నమ్మకం ఉంటే ఎలాంటి సమస్యనైనా సరే ఎదుర్కోవచ్చు. ఇప్పుడు మనందరం తిరిగి వెళదాం. పార్టీ ఇంకో రోజు చేసుకోవచ్చులే, ఏమంటారు? హలో ఎవ్రీబడి. వెరీ గుడ్. మీరందరూ 4 స్టేజ్లను కూడా కంప్లీట్ చేశారు. లగైతే నా 20 ఏళ్ళ అనుభవంలో 4 20 స్టేజ్లున్నా మేము క్లియర్ చేయగలమా? అలాగా మీ వల్ల అవుతుందా? గసిట ఊరికే తమాషగా అంతే. మీరు గేమ్ తీసుకురండి. ఇలాగే ఉండాలి. ఈయనకి మాట్లాడడం అంటే బాగా ఇష్టం ఉన్నట్టుంది. కమ్, లెట్స్ స్టార్ట్ ద గేమ్. రిమెంబర్, ఒకవేళ 6 పడకపోతే మళ్ళీ ఆడాల్సి వస్తుంది. రంపం రంపం పం. గసిటరావు, ముందు నువ్వు ఆడు. లగైతే 6 పడాలి, 6 పడాలి. మోటు, డైస్ లో 3 పడాలి. అప్పుడే ఈ గేమ్ కంప్లీట్ అవుతుంది. అరే తమ్ముళ్ళారా, మిత్రులారా, ఒక్కసారి 3 పడాలి. 3 ఒక్కసారి. 3 పడు ప్లీజ్. 3 పడు. 3 పడు. 3 పడాలి. 3. మూడు పడింది. ఇంటికి వెళ్ళబోతున్నా. మ్యాజికల్ లేడీ, 2 నిమిషాలు టైం ఇవ్వండి. వీళ్ళకి మేము బాయ్ చెప్పేసి వస్తాం. బాయ్. బాయ్ బాయ్ మోటు పతులు, బాయ్ బాయ్. రంపం పం పం. అదిరింది. తిరిగి వచ్చేసాం. ఇది ఎలా ఉందంటే ఎన్నో జన్మల తర్వాత మళ్ళా ఇక్కడికి వచ్చినట్టుంది. అదిరింది. హలో ఎవ్రీవన్. లగైతే ఈ మ్యాజికల్ లేడీ మళ్ళీ ఎక్కడికి వచ్చింది? హో, నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావా? మ్యాజికల్
ఎల్ఈడి గేమ్ పట్టకపోండి. ఓకే ఓకే భయపడొద్దు. అందరికి బాయ్ చెప్పేసి వెళ్దామనే వచ్చాను. బాయ్ బాయ్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.